ఫోన్ చేయగానే, నీ భర్త ఫోన్ చేయగానే హలో ఎవరండి అంటే ఏమంటాడు ఆయన? అని నా స్వరం కూడా నువ్వు గుర్తుపట్టట్లేదా అని బాధపడతాడు కదా భర్త. రోజు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఆ స్వరం ఏం చేస్తారు చెప్పండి? గుర్తుపడతారు. ప్రభువుతో రోజు సహవాసం చేసేవారు ఇది ప్రభువు స్వరమా, ఇది ప్రభు స్వరం కాదా అనేది తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఎక్కువ చదవమనేది. దేవుని వాక్యం ఎక్కువ వినండి. అబద్ధ బోధలు అంటే ఏంటో తెలుస్తాయి మీకు. కలిసి ఈ రోజున భయంకరంగా పెరిగిపోతున్నాయి. విపరీతమైన అబద్ధ బోధలు ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయి. ఎవడు పడితే ఆడు ఏది పడితే అది బోధించడమే. అవకాశం ఉంది కదా అని చెప్పి, ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి అబద్ధ బోధను ప్రజల్లోకి రుద్దే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమా. దేవుని స్వరాన్ని గుర్తుపట్టే స్థానంలో ఉన్నావా? ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని గుర్తిస్తున్నావా? రొదే పేతురు స్వరాన్ని ఏం చేసింది? గుర్తుపట్టాను. సంఘము పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపెట్టిన గాక. హల్లెలూయా.